Hello students, 10th class Maths Chapter 5 Arithmetic Progression Exercise 5.2 లో 18th problem. The sum of the 4th and 8th term of an AP is 24. 4th టర్మ్ని 8th టర్మ్ని ప్లస్ చేస్తే అంటే సమ్ చేస్తే దాని వాల్యూ 24 అంటున్నారు. అలాగే సమ్ ఆఫ్ ద 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఈజ్ 44. 6th టర్మ్ 10th టర్మ్ చేసుకుంటే 44 వస్తుంది. ఫైండ్ ద ఫస్ట్ అండ్ 3 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చింది రాసుకుంటున్నాం. 4th టర్మ్ ప్లస్ 8th టర్మ్ 24 అన్నారు. మనకి 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. నేను ఒకసారి ఫార్ములా మళ్ళీ రీకాల్ చేస్తున్నాను. ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏ 4th టర్మ్ అన్నారు కాబట్టి A4 ఈక్వల్ టు ఏ ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి. సో A4 ఈక్వల్ టు ఏ ప్లస్ 4 మైనస్ 1 అంటే 3D. కాబట్టి A4 వాల్యూ అంటే ఏ ప్లస్ 3D. అది ఇక్కడ రాసుకుందాం. ఏ ప్లస్ 3D ప్లస్ అంటే ఫార్ములాలో ఉన్న ప్లస్ 8th టర్మ్ అంటే ఏ ప్లస్ 7D. ఏ టర్మ్ అయితే ఇచ్చారో దానికి బిఫోర్ నెంబర్ వేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ టు 24 ప్లస్ ఏ రెండు ప్లస్లే కాబట్టి మనం సమ్ చేసుకుంటున్నాం. 2A ప్లస్ 3 ప్లస్ 7 10D ఈక్వల్ టు 24. రెండిట్లోనూ మనకి 2 అనేది కామన్గా ఉంది కాబట్టి 2ని కామన్ తీస్తే ఏ 2 5 10 2 కామన్ తీసాం కాబట్టి 5D ఈక్వల్ టు 24. మల్టిప్లికేషన్లో ఉన్న 2 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి 12. సో ఏ ప్లస్ 5D వాల్యూ 12 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే క్వశ్చన్లో మనకి ఇంకొక క్లూ కూడా ఇచ్చారు. సమ్ ఆఫ్ 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఈజ్ 44. కాబట్టి అది కూడా రాసుకుందాం. గివెన్ 6th టర్మ్ సమ్ మీన్స్ ప్లస్ 10th టర్మ్ దాని వాల్యూ ఎంత ఇచ్చారు? 44 ఇచ్చారు. 6th టర్మ్ అంటే ఒక నెంబర్ బిఫోర్ కాబట్టి ఏ ప్లస్ 5D ప్లస్ 10th టర్మ్ అంటే ఏ ప్లస్ 9D ఈక్వల్ టు 44. ఏ ప్లస్ ఏ 2A ప్లస్ 5D ప్లస్ 9D అంటే 5 ప్లస్ 9 14D ఈక్వల్ టు 44. ఈ రెండిట్లో నుంచి కూడా మనం 2ని కామన్ తీసుకుంటే ఏ ప్లస్ 2 7s 14 కాబట్టి 7D ఈక్వల్ టు 44. ఈ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. ఏ ప్లస్ 7D ఈక్వల్ టు 44/2. సో 2 అనేది 44ని 22 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఏ ప్లస్ 7D ఈక్వల్ టు 22. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 తీసుకోండి. ఏ ప్లస్ 5D ఈక్వల్ టు 12. ఏ ప్లస్ 7D ఈక్వల్ టు 22. సబ్ట్రాక్షన్ మీన్స్ ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 5D మైనస్ 7D అంటే సో బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అదే వేస్తాం కాబట్టి మైనస్ 2D ఈక్వల్ టు 12 మైనస్ 22 మైనస్ 10. కాబట్టి D ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉన్న 2 ఇటు వస్తే డివిజన్లోకి వస్తుంది 10/2. కాబట్టి D వాల్యూ నాకు ఎంత వచ్చింది? 2 అనేది 10ని 5 టైమ్స్ డివిజన్ చేస్తుంది. D ఈక్వల్ టు 5. ఈ Dని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? నేను ఈక్వేషన్ 1 తీసుకుంటున్నాను. ఏ ప్లస్ 5D ఈక్వల్ టు 12. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ నాకు తెలియదు. ప్లస్ 5 ఇంటూ D వాల్యూ 5 ఈక్వల్ టు 12. కాబట్టి ఏ ఈక్వల్ టు 12. 5 ఇంటూ 5 25. సో ప్లస్ ఉన్న 25 ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ 25 అవుతుంది. కాబట్టి నాకు ఏ వాల్యూ మైనస్ 13 వచ్చింది. మనకి తెలుసు అర్థమెటిక్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఫస్ట్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా ఉంది అంటే మనం ఎలా రాసుకుంటాం? ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D అండ్ సో ఆన్. మీరు డైరెక్ట్గానే రాసుకోవచ్చు. ఫస్ట్ వాల్యూ ఏ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్ టు మైనస్ 13 అని. థర్డ్ వాల్యూ అంటే ఏ ప్లస్ 2D అని అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఫార్ములా రాసి చూపించా. ఏ వాల్యూ మైనస్ 13 ఏ ప్లస్ డి. ఏ అంటే మైనస్ 13
ప్లస్ డి వాల్యూ 5 కామా ఏ అంటే -13 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ 5 అండ్ సో ఆన్ -13 కామా -13 ప్లస్ 5 అంటే -8. ఇక్కడ 2 ఇంటూ 5 అంటే 10 వస్తుంది. 10 -13 అంటే -3 అండ్ సో ఆన్. సో ఫస్ట్ వాల్యూ ఏమైంది అంటే -13, థర్డ్ వాల్యూ ఏమైంది అంటే -3. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 19th ప్రాబ్లం. Subbarao started work in 1995 at an annual salary of 5,000 rupees and received an increment of 200 each year. In which year did his income reach 7,000? సో ఎవ్రీ మంత్ 1995లో స్టార్ట్ చేశాడు. ఎవ్రీ మంత్ శాలరీ తనకి ఎవ్రీ ఇయర్ 5,000 ఇన్కమ్ అని చెప్పారు, యాన్యువల్ ఇన్కమ్. ఎవ్రీ ఇయర్ కూడా తనకి 200 ఇంక్రిమెంట్ పడుతుంది అన్నారు. మనం అర్థమెటిక్ సిరీస్లో ఉండాలి అంటే దాన్ని ఎలా రాసుకుంటాము? ఎప్పుడైనా స్టార్టింగ్ వాల్యూ ఏది ఇస్తారో అది మనం ఏ అనుకుంటాం. కాబట్టి ఏ ఈక్వల్ టు 5,000 రూపీస్. సో మనకు అది ఇచ్చేశారు. ఏ వాల్యూ ఎంత? 5,000. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే కామన్ డిఫరెన్స్ ఎవ్రీ ఇయర్ కూడా 200 వేస్తున్నారు ఇంక్రిమెంట్. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది? 200. మనల్ని ఏ ఇయర్లో ఇన్కమ్ అనేది 7,000కి రీచ్ అవుతుంది అన్నారు. సో లాస్ట్ వాల్యూ ఎంత? 7,000 ఏమంది లాస్ట్, అదే ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఏఎన్ వాల్యూ ఎంత అంటే 7,000. మనకి ఫార్ములా తెలుసు, ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ -1 ఇంటూ డి. అందులో ఏఎన్ అంటే ఎంత? 7,000 ఈక్వల్ టు ఏ వాల్యూ 5,000. అవన్నీ గివెన్లో ఇచ్చినవే. ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, డి వాల్యూ 200. సో 7,000 ఈ ప్లస్ 5,000ని ఆపోజిట్ సైడ్కి తెచ్చేయండి. -5,000 ఈక్వల్ టు ఈ 200 అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి 200n -200 అంటే 1 ఇంటూ 200 200 అవుతుంది. 7,000 -5,000 అంటే 2,000 ఈక్వల్ టు 200n -200. -200 ఆపోజిట్ సైడ్కి వస్తే ఏమవుతుంది? +200 అవుతుంది ఈక్వల్ టు 200n. సో 2,000 + 200 అంటే 2,200 ఈక్వల్ టు 200n. ఈ మల్టిప్లికేషన్లో ఉన్న 200 ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. 2,200/200 ఈక్వల్ టు n. 2 zeros క్యాన్సిల్. 2 అనేది 22ని 11 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. నేను సింపుల్గా మీకు చేసి చూపించానండి. n వాల్యూ ఎంత వచ్చింది అంటే 11. అంటే 11 ఇయర్స్ తర్వాత అతని శాలరీ అనేది 7,000కి రీచ్ అవుతుంది. ఇది ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం 20th ప్రాబ్లం. Ramkali saved 5 rupees in the first week of a year and then increased her weekly saving by 1.75. సో ఫస్ట్దే 5 ఇచ్చారు కాబట్టి ఇది ఏ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే సేవ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఇంత ఇంక్రీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో కామన్ డిఫరెన్స్ అనేది 1.75 అవుతుంది. ఇఫ్ ద nth వీక్ హర్ వీక్లీ సేవింగ్ బికమ్ 20.75. ఎప్పుడు 20.75 అవుతుంది? ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇది లాస్ట్ ఇచ్చింది కాబట్టి ఏఎన్ అనేది 20.75 అవుతుంది. నేను మీకు ఈజీగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకునేలాగానే చెప్తాను ప్రాబ్లమ్ని. యాక్చువల్లీ ఇది మన సిరీస్, ఇందులో సబ్స్టిట్యూట్ చేసైనా రాసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా ఎలా రాస్తారు అంటే గివెన్ మనకి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 5 కాబట్టి అది ఏమవుతుంది? ఏ అవుతుంది. ఏ ఈక్వల్ టు 5. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఉంటుంది అమౌంట్ సేవ్ చేసేది, ఇంక్రీజ్ అయింది. సో 1.75 అది ఏమవుతుంది అంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది. లాస్ట్ వాల్యూని ఎప్పుడు మనం ఏఎన్ అనుకుంటాం. ఎంత? 20.75. సో ఏఎన్ ఈక్వల్ టు 20.75. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ -1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ ఎంత? 20.75 ఈక్వల్ టు ఏ వాల్యూ 5 ప్లస్ ఎన్ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటూ డి వాల్యూ 1.75. సో 20.75
+5 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -5 అవుతుంది. ఈ 1.75 అనేది రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 1.75n -1 × 1.75 అంటే 1.75. సో 20.75 -5 ఎలా సబ్ట్రాక్ట్ చేసుకుంటాము అంటే 20.75. సో ఎప్పుడు కూడా పాయింట్ దగ్గరే రావాలి. 5 ఉంది కాబట్టి పైన 5, 7 ఉంది కాబట్టి 7. సో 20 ఇక్కడ 5 ఉంది. సో 25 అంటే మనకి ఇది ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15.75 అయ్యింది ఇది. అలాగే ఈ మైనస్లో ఉన్న 1.75 ఆపోజిట్ సైడ్కి వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1.75 = 1.75n. సో దీనికి ఇది యాడ్ చేయమంటున్నారు. సో 15.75. సో పాయింట్ కింద పాయింట్ రావాలి. 1.75. 5, 5 10 అవుతుంది. 7, 7 14, 1 15 అవుతుంది. 15, 1 16, 16, 1 17. 17.50 అయింది. 17.50 = 1.75n. సో మల్టిప్లికేషన్లో ఉన్నది ఆపోజిట్ సైడ్కి వస్తే 17.50 / 1.75 = n. పాయింట్స్లో ఉంటే మనం డివైడ్ చేయలేం కాబట్టి రెండిటికి కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే ఇంటూ 100/100 చేసుకుంటే ఇది పోతుంది. 17.50 / 1.75 ఇంటూ ఒక 100తో మల్టిప్లికేషన్ డివిజన్ చేసాం. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి పాయింట్ తీసేసి 750/175 ఇంటూ 100/100 = n. పాయింట్ తీసేసాం కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 100తో మల్టిప్లై చేసి 100తో డివిజన్ చేసుకున్నాం. 100 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి మనకి ఏం మిగిలింది? 1715/175 = n. సో 175 అనేది 1750లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. n = 10. సో మనకి ఎన్ని ఇయర్స్ అని అడిగారు కాబట్టి 10. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.